మంత్రి ఎన్ఎండి ఫరూక్ 76వ జన్మదిన వేడుకలు ఘనంగా కొత్తూరు సుబ్బరాయుడు ఆలయంలో ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరులోని ప్రసిద్ధ సుబ్బరాయుడు స్వామి దేవస్థానంలో న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ 76వ జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు ఐరా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, టీడీపీ నాయకులు విద్యా హుసేన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విజయగౌరి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి మంత్రి ఫరూక్ ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణాన్ని సందడిగా మార్చారు. మంత్రి ఫరూక్ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగగా అభిమానులు హ్యాపీ బర్త్డే ఫరూక్ సార్ అంటూ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మంత్రి ఫరూక్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడని, ఆయన సేవలు మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఈరోజు మా నంద్యాల నియోజకవర్గానికి చాలా పండుగ రోజు. అదే మా గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక పూజా దేవాలయాల్లోనైతేనేమి, మసీదులోనైతేనేమి అనేక చోట్ల చాలామంది చాలా అభిమానంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే కోణంలో ఈరోజు ప్రముఖ విలేకరి గారు అయినటువంటి జయప్రకాష్ గారు, జేపీ గారు, మరియు సీనియర్ లీడర్ మన విజయ్ హుసేన్ గారు వారి మిత్రుల పుట్టినరోజు సందర్భంగా మరియు గురువు సమానంగా భావించే ఎన్ఎండి ఫరూక్ సార్ గారి క్షేమం కోరుకొని జయప్రకాష్ గారు ఈరోజు ఇక్కడ చాలా మహిమాన్వితమైన ప్రదేశమైనటువంటి కొత్తూరు సుబ్బరాయుడు పుణ్యక్షేత్రంలో నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో జయప్రకాష్ గారు మరియు మిద్దే హుసేన్ గారు, ప్రముఖ మా విలేకరి మా సోదరులు రెడ్డి గారు, మా అందరం కూడా ఇక్కడ వచ్చి సార్ గారి క్షేమం కోరుకుంటూ అభిషేకము మరియు 108 కొబ్బరికాయల మొక్కు తీర్చుకోవడం జరిగింది. సార్ గారు ఎప్పుడు ఇలాగే నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకుంటూ మా నంద్యాల ప్రజలందరినీ ఇలాగే ఏలుతూ ఉంటారని చెప్పి కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై సుబ్రహ్మణ్యేశ్వర. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, నంద్యాల నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం వల్ల మన మిత్రుడు ఫరూక్ గారి శ్రేయోభిలాషి శ్రీ జయప్రకాష్ గారు, అంటే జేపీ ప్రెస్ వాళ్ళు, ఆయన మన ఫరూక్ గారికి జీవితం బాగుండాలని, వారి యొక్క ఆరోగ్యాలు సకలంగా ఉండాలని, వారి ఇంకా ఉన్నత పదవులు అధిష్ఠించి నంద్యాల అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఆయన మన సుబ్రహ్మణ్య స్వామికి 101 టెంకాయలు కొట్టడానికి ముక్కున్నాడు. ఆ ముక్కు ఈరోజు తీర్చుకోవడం కూడా జరిగింది. దేవుడు ఆయనకు కూడా సుబ్రహ్మణ్య స్వామి మన జయప్రకాష్ గారికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి వారి యొక్క కుటుంబం ఉన్నతికి రావాలని కోరుకుంటూ జై జై జై. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఎస్కొత్తూరు, పాండ్యం మండలం. శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఏకోజామ సర్పసూత్రంతో అభిషేకము, మహానివేదన, మహామంగళారతి. అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఫరూక్ సారు మినిస్టర్ గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి మన అభిషేకం చేయించి 105 టెంకాయలు మన జేపీ గారు, మన రఘు, అందరూ ప్రెస్ రిపోర్టర్లు అందరూ మన వాళ్ళు వచ్చి, పెద్ద హుసేని, విజయ గౌరి అక్కవారు కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కు తీసుకోవడం జరిగింది. ఆ ఫరూక్ సార్కు
ఆరోగ్యాలతో అందరూ రాజకీయ ఉన్నత పదవి సిద్ధి మనోవాంఛ ఆయోరాగ ఐశ్వర్యాదృష్టం ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఓం శాం శరవణ భవాయ నమః. నా పేరు నారాయణ శర్మ, కొత్తూరు దేవస్థానం ప్రధాన అర్చక. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు పాండ్యం మండలం కొత్తూరు గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో 101 టెంకాయ ముక్కు చెల్లించుకొని ఈరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు, కైంకర్యాలు చేయడం జరిగింది.